శ్రీలంకలోని ఒక దేవాలయానికి వచ్చాము. ఈ దేవాలయం ముందు భాగంలో గణపతి. ఈశ్వరుడు ఇక్కడ బయట చిన్న చెంబులు పెట్టించారు. మనమే వాటర్ పోసుకొని అభిషేకం చేసుకోవచ్చు. కాలభైరవుడు, నాగేంద్రుడు, ఈయన భైరవుడే. నమః. ఓం శం శ్రవణభవాయ నమః. శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి. ఆంజనేయ స్వామి. ఓం హరిమర్కటమర్కటాను శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామరాణి చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం మోతు భార్గవ చౌనవ ఆప్రవాన ఔరవా జమదాగ్ని మంచార్షయ ప్రవరాంత శ్రీవత్. దానికోసమే చూస్తే ఒక చెమ్ము నీళ్ళు అందరం పోయొచ్చు. వెనకేగా ఇచ్చామంటే మరి ఆ విధంగా తీసుకున్నప్పుడు ఆ చెంబులు అందుకే పెట్టారు. బట్ యాక్చువల్లీ ఇక్కడ కనుక గమనించామంటే మరి మన వేణు గారు అత్యంత భక్తి శ్రద్ధలతో వచ్చారు శ్రీలంకకి. వారు మనం ఇంటర్వ్యూ చేద్దాం. ఇప్పుడు మరి ఏమేమి చూశారు, ఏమిటి వారి యొక్క స్పందన ఏంటి అనేది ఒకసారి మాట్లాడడం అయిపోయిన తర్వాత రండి దిలీప్ కుమార్ గారు. వీరిని కనుక గమనిస్తే దిలీప్ కుమార్ శర్మ గారు అంటారు. మరి మా యాత్రకి మూలకారకులు వీరే. వెంకటేష్ గారని ఈయన మన టూర్ గైడ్ అండి. మాట్లాడదాం. ఒకసారి నీళ్ళు పోసి మాకిస్తే అప్పుడు ఏంది ఇది ఎక్కకూడదా? అవి ఓం నమస్తే హర 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 హర. సో